యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేనివారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్. యాకోబు పత్రిక ప్రభుచిత్తమైతే మనము ఆదివారాలు ఈ పుస్తకం అంతా కూడా మనము ప్యాసేజ్ బై ప్యాసేజ్ మనము ధ్యానం చేస్తాం ముందున్నటువంటి దినాల్లో. రైట్, గమనించుదాం. యాకోబు పత్రికని ఏమని చెప్తారంటే, ఇది క్రొత్త నిబంధనలో ఉన్న సామెతల గ్రంథం అంటారు. ప్రావెర్బ్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో సామెతల గ్రంథము ఎలాగైతే ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క మెసేజ్ అన్నట్లుగా, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా, ప్రతిదీ కూడా సూటిగా, ప్రతిదీ కూడా చాలా సులువుగా అర్థం చేసుకునేటట్లుగా, అంతేకాకుండా ఇమ్మీడియట్ అప్లికేషన్, మన క్రియాశీలకంగా మనం ఏం చేయాలి అనేది సూటిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా సామెతల గ్రంథం మనం చూస్తాం. ఇన్ ద సేమ్ వే యాకోబు పత్రికను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్ లెటర్ అన్నమాట. అంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రాక్టికల్ ఏరియాస్, మన దైనందిన జీవితము మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. యాకోబు ఏ విధంగా తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యజనుల యందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. హూ ఈస్ దిస్ జేమ్స్? జేమ్స్, నాట్ జేకబ్. జేకబ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఐజాక్, జేకబ్ యొక్క ఆ యొక్క క్రమంలో ఉన్నటువంటి జేకబ్ అనుకోకండి. యాకోబ్ అంటే ఇంగ్లీష్లో జేమ్స్ అని రాస్తుంది. జేమ్స్ అన్నటువంటి మాటను బైబిల్లో చూసినట్లయితే చాలామంది జేమ్స్ ఉన్నారు, చాలామంది యాకోబులు ఉన్నారు బైబిల్లో. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది యాకోబులు ఉన్నారు. యోహాను సహోదరుడైనటువంటి యాకోబు, జెబెదయి కుమారుల ఒకరైనటువంటి వ్యక్తి ఎవరు? యాకోబు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనములో అల్ఫయి కుమారుడైన యాకోబు. ఎవరైనా? అల్ఫయి కుమారుడైన యాకోబు. లూకాసు సువార్త 6:16లో మనము చూసినట్లయితే, మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యం 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ చిన్న యాకోబు అని ఇంకొక ఆయన ఉంది. మరి ఈ పత్రిక రాసినటువంటి యాకోబు ఎవరు? యోహాను సహోదరుడైనటువంటి యాకోబా, అల్ఫయి కుమారుడైన యాకోబా, ఇస్కరియోతు యూదా కానటువంటి ఇంకొక యూదా యొక్క సహోదరుడైనటువంటి యాకోబా? ఎవరు ఈయన? ఇంకొక యాకోబు ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు. యేసు క్రీస్తు ప్రభువారి సహోదరుడు అన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరియా యోసేపులు వారి యొక్క వైవాహిక జీవితం ద్వారా వారికి పిల్లలు కలిగారు. సో వారి యొక్క సంతానములో ఒకరైనటువంటి వారు ఎవరు? యాకోబు. ఈ పత్రిక రాసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు రాశారు. శిష్యుడైన యాకోబు కాదు, అపోస్తలుడైన యాకోబు కాదు, కానీ ఇది రాసింది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు. ఈయన యేసు క్రీస్తు ప్రభువారిని, ఆయన దైవత్వాన్ని,
ఆయన చేసినటువంటి క్లెయిమ్స్ని నమ్మినవాడు కాదు. నిజానికి ఆయన్ని అపహాసించారు. ఆయన్ని ఈయనక మతిస్థిమితము కలిగిన వారని అనుకున్నారంట. చూడండి, మన మార్క్స్ వార్త 3:21 చదవండి. మార్క్స్ వార్త 3:21 చూస్తే, ఆయన ఇంటి వారే ఏమనుకున్నారంట? ఆయనకు మతి చెలించింది అనుకున్నారంట. యోహాను సువార్త 7:5 చదవండి. యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటల్లో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరెవరు ఈయన యొక్క సహోదరులు అని కనుక మనం చూసినట్లయితే, యాకోబు, యోసే, సైమన్, సీమోను, యోదా అనువారు. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ కూడా ఉన్నారని చెప్తారు. మినిమం అట్లీస్ట్ 6 మెంబర్స్ యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మరియా యోసేపులకు జన్మించారని లేఖనం చెప్తా ఉంది. సో వారిలో మొదటి సంతానము జ్యేష్ఠ కుమారత్వము యోసేపు మరియలకు పుట్టినటువంటి వాళ్ళలో జ్యేష్ఠ కుమారుడు అంటే యాకోబు. ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన మాటలను, ఆయన చేసే క్రియలను వీళ్ళకంతా ఏదో ఒక పర్ప్లెక్స్డ్గా ఉండేది. ఈయన మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి, అలాగని వాటిని కొట్టేద్దామా? ఈయన పనులు చూస్తుంటేమో మనుషులు ఎవరు చేయలేని పనులు చేస్తున్నాడు. దెయ్యాలు నిలగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచిక్రియలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. ఈయనేమో దైవత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. దైవత్వం అనేది అసలు మన ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే అది యెహోవా దేవుడు తప్ప ఇంకెవరు చెప్పడానికి వీలు లేనటువంటిది. ఏంటి ఇవన్నటువంటి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ఆయన ఉండారు. యేసుక్రీస్తు ప్రభువుని వారు సరిగా అర్థం చేసుకోవాలా. ఆయన యందు వారు విశ్వాసము ఉంచలా. ఆయన యొక్క మాటలను వారు అపహసించారు. అంతేకాకుండా ఆయన యందు ఏ విధమైన విశ్వాసం కూడా వారు ఉంచలేదని మనకి లేఖనము చెప్తా ఉంది. అయితే ఈ యాకోబు మరి ఇలాంటి మార్పు తన జీవితంలో ఎలా కలిగింది? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:7 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:7 తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ ఆయన కనబడెను. అపోస్తులు అందరికీ కనబడ్డాడు అంటే యాకోబు, అపోస్తులైన యాకోబు ఆ లిస్టులోకి వెళ్ళిపోయాడు కదా. మరి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పిన యాకోబు ఎవరు? అది సహోదరుడైనటువంటి యాకోబుకు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆయన యొక్క జీవితంలో ఈ విధమైన మార్పుకు కారణం ఏంటంటే పునరుద్ధాన శక్తిని ఆయన చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఆయన బోధనలు ఆయన నమ్మలా, ఆయన క్లెయిమ్స్ని ఆయన నమ్మలా, ఆయన చేసే పనుల మీద కూడా, ఆయన చేసిన అద్భుత కార్యాల మీద కూడా ఆయన దృష్టి అంతగా పెట్టలేదు. అయితే ఆయన ఏ విధంగా అయితే ముందుగానే చెప్పాడో ఆయన చెప్పిన విధముగా 3వ దినమున తిరిగి ఆయన లేచేసరికి ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని చూసినటువంటి యాకోబు యొక్క జీవితము అద్భుతంగా మారిపోయింది. ఆయన మారు మనసు పొందాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, తన సహోదరుని తనకు సేవియర్గా స్వీకరించాడు. The brother of Jesus Christ became the savior of this James. ఆ యొక్క కన్విక్షన్కి కారణం ఏంటంటే పునరుద్ధాన శక్తి. సో ఈ విధముగా యాకోబు యొక్క జీవితంలో ఈ రక్షణ కార్యము ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది మనము చూస్తాం. అయితే యాకోబు గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆయన ఆది సంఘానికి స్తంభం వంటి వాడుగా నిలబడ్డాడట. ఆ తర్వాత సంఘములో అతడు ఏ విధంగా వాడబడ్డాడు? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. ఇప్పుడు ఎవరంట సంఘాలకి స్తంభములు? ఎవరు? యాకోబు అంటే యోహాను సహోదరుని యాకోబు కాదు. అతను హేరోదు అప్పుడే తల కొట్టించేశాడు. మరి యాకోబు ఎవరయ్యా అంటే తన సహోదరుడైనటువంటి యాకోబు ఇప్పుడు ఏమయ్యాడంటే సంఘములకు స్తంభము వంటి వాడుగా, ద పిల్లర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్,
ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని సంబోధిస్తా ఉన్నాడండి? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబుని అంటున్నాడా? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు. ఎవరంట ఈయన? ప్రభువు. యేసుక్రీస్తుని ఏమంటే ప్రభువు, ద లార్డ్. రెండవది రక్షకుడు, సేవియర్. ఈ రెండు మాటల్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తు రక్షకుడుగానే ఆగిపోయాడు, కానీ ప్రభువుగా అవ్వలేదు. రక్షకుడుగా మాత్రమే స్వీకరించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల కొరకు ఆయన మరణించారు, నా పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సో నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు, కాబట్టి ఇదిగో ఆయన నా సొంత రక్షకుడు. మంచిదే. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచావు, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు, ఆయన కృపచేత ఉచితముగా రక్షించబడ్డావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు నీకేమయ్యాడు? రక్షకుడయ్యాడు. అంతే. నీ పాపం నుంచి, శిక్ష నుంచి తప్పించాడు. వెరీ గుడ్. 99 మంది అక్కడ ఆగిపోయారు. ఎవరయ్యా యేసుక్రీస్తు అంటే? ఎవరు చెప్పండి? నా రక్షకుడు. మనం ఏం చేస్తామంటే, నువ్వు నా రక్షకుడుగా ఉండు, అక్కడ కూర్చో, నా జీవితము నా ఇష్టం, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాను, ఏది చూడాలంటే అది చూస్తాను, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడతాను, నా జీవితంలో నా నిర్ణయాలు నా ఇష్టానుసారంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే యు ఆర్ జస్ట్ ఎ సేవియర్, దట్స్ ఆల్. కష్టం వస్తే పిలుస్తా, నష్టం వస్తే పిలుస్తా, పడిపోతే పిలుస్తా వచ్చి లేపు, తప్పిపోతే పిలుస్తా వచ్చి వెతికి రక్షించు. ఎందుకంటే నువ్వు కేవలం ఎవరు? రక్షకుడు మాత్రమే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం. అన్నట్లుగానే మన జీవితం జీవిస్తూ ఉంటాం. యేసయ్య ఎవరయ్యా? గొర్రె పిల్లను చంకలో పెట్టుకొని కర్ర పట్టుకొని దీనుడిగా ఉన్నాడు, రక్షకుడు. అంతే. ఆయన కాపరి, ఆయన రక్షకుడు, ఆయన నా స్నేహితుడు, నన్ను రక్షిస్తాడు, పడితే లేపుతాడు, తప్పిపోతే వెతుకుతాడు, అస్సలు కొట్టడు. చెప్పండి. ఓ సేవియర్. అది నాణానికి ఒకవైపే ప్రియులరా. నాణానికి రెండో వైపు ఆయన ఎవరు? ప్రభువు. హీ మస్ట్ బి ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి ఆయన ప్రభువుగా ఉన్నాడా? ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు, అధికారం కలిగిన వాడు, నిర్ణయాలు శాసనాలు చేయగలవాడు. మనం ఎవరికి లోబడతామో వారు మనకు ప్రభువులు. హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇస్ ఇట్ యూ యువర్ సెల్ఫ్? నీ జీవితానికి నువ్వే ప్రభువా? నీ జీవితానికి మరొకరెవరైనా మనుషులు ప్రభువుగా ఉన్నారా? రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు. యాకోబు యొక్క జీవితంలో లుక్ ఎట్ దిస్ అండర్స్టాండింగ్ అండ్ హిస్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎవరంటే నా బ్రదర్ అంటలా, ఇట్లీస్ట్ మై హాఫ్ బ్రదర్ అంటలా, నా కంపానియన్ అంటలా, నా సహోదరుడు అంటలా. ఆయన నా రక్షకుడును, నా ప్రభువు. నేనెవరినయ్యా ఆయనకంటే? దాసుడు. ఆయన ప్రభు అయితే నేనెవరిని? దాసుడినే కదా. మరి దాసుడు అన్న మాటకు అర్థము డూలోస్ అని రాస్తుంది. డూలోస్ అన్న మాటకు అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్, అ బాండ్ స్లేవ్, కట్టు బానిస. నేను ఆయనకి కట్టు బానిసను. బ్రదర్ కాదట, బానిసట. నా జీవితం మీద సర్వాధికారం ఆయనదే. నిర్ణయాలు శాసనాలు చేసేది ఆయనే, నడిపించేది ఆయనే. మారు మాట్లాడటము, ఎదురు చెప్పటం అనే హక్కు నాకు లేదు. హక్కు అధికారము లేని వారి స్థాయిని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నా జీవితానికి ప్రభువు, దాసుడు. పౌలు భక్తుడు కూడా ఈ మాటని రిపీటెడ్గా రాస్తాడు. ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Paul, an apostle. Paul, a preacher. Paul, a teacher. Paul, a missionary. Paul, a Pharisee. Paul, a Benjamite. Paul, the circumcised. ఈ విధముగా పౌలు గురించి అనేక విషయాలు చెప్పుకోవచ్చు, కానీ అవేం చెప్పుకోవడానికి పౌలు ఇష్టపడట్లా. పాల్, a bond slave. యేసు క్రీస్తు దాసుడునైనటువంటి పౌలు, యేసు క్రీస్తు దాసుడునైనటువంటి యోహాను అన్న, యేసు క్రీస్తు దాసుడైనటువంటి యాకోబు, పేతురు. దే విల్లింగ్లీ, జాయ్ఫుల్లీ, డిలైట్ఫుల్లీ దే ఆర్ రెడీ టు టేక్ ద పొజిషన్ ఆఫ్ అ స్లేవ్. ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా ఇది? ఎవరిని చూసి నేర్చుకున్నారో తెలుసా ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆయన శిష్యుల పాదాల వరకు ఆయన తగ్గించుకొని ఆయన పాదాలు కడిగే స్థాయిని తీసుకున్నాడు.
అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకున్నారు, ఇదిగో నాయకత్వం అంటే సేవకత్వము. నాయకత్వం అంటే ఏంటి చెప్పండి? సేవకత్వము. దాసుడిగా ఉండటమే ప్రధానత్వము, ఇతరులకు సేవ చేయటమే మనము నాయకులుగా దేవుడిచ్చినటువంటి పొజిషన్. యేసు క్రీస్తు దాసుడు. అంతేకాకుండా మనము ఈ యొక్క యాకోబు గురించి కనుక మనం చూసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు. ఆయన ఎవరంటే ఈజ్ అ హంబుల్ మ్యాన్. చాలా దీనుడయ్యాడట. మేబీ మనం సువార్తలో చూస్తే చాలా అరగంటగాను, చాలా సెల్ఫ్ రైచియస్గాను, తన యొక్క మతాన్ని బట్టి, తన స్వనీతిని బట్టి, తను చేసే ఆచారాలను బట్టి, సున్నతిని బట్టి, అనేక రకాల వాటిని బట్టి అతిశయిస్తూ ఉండేవాడు కావచ్చు. అందుకనే క్రీస్తుని అర్థం చేసుకోలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు. కానీ పునరుద్ధాన శక్తి తన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందంటే యేసు క్రీస్తు దాసుడును అని తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి విశ్వాసులట యాకోబుని ఏమని పిలిచేవారంటే జేమ్స్ ద జస్ట్ అని పిలిచేవారట. ఆయన పెట్టిన పేరేంటి? జేమ్స్ ద జస్ట్. ప్రభు రమ్మును ఆనుకున్న శిష్యుడని యోహానుకు, ఆ తర్వాత పేతురికి ఏంటి చెప్పండి? కేఫా, రెల్లు లాంటి వాడు ఈ యొక్క అని పేతురు దుడుకువాడను. అట్లాగా మనం ఒక వ్యక్తిని చూడగానే ఒక ఎలిమెంట్ మనకు గుర్తొస్తుంది కదా, అవునా కదా? క్రికెట్లో ద వాల్ అంటే ఎవరు చెప్పండి? మిస్టర్ కూల్ అంటే ఎవరు? సార్ దానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ మాట చెప్పగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఆ మాటలో ఆ పర్సానిఫికేషన్ ఆఫ్ దట్ పర్సన్ మనం చూస్తాం. ఇన్ ద సేమ్ వే మనము ఆది సంఘం అంట యాకోబును చూసి ఏమన్నారంటే నీతిమంతుడని యాకోబు అన్నారట. ఈ నీతి క్రీస్తుని బట్టి కలిగిన నీతి, అది పొజిషనల్. కానీ తన యొక్క జీవితంలో ఎలా జీవించేవాడయా అంటే నీతి అంటే, నీతిగా బ్రతకటం అంటే ఇది అని యాకోబును చూస్తే చాలు అన్నట్టుగా బ్రతికేవాడట. జేమ్స్ ద జస్ట్ అని పిలిచేవారంట ఆయన్ని. ఆయన మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు, ప్రతి విషయంలో కూడా ఆయన నీతిమంతుడుగా కనపడేవాడట. అంతేకాకుండా ఆదిమ సంఘానికి మొదటి బిషప్, మొదటి కాపరి, లేకపోతే ఒక షెపర్డ్గా ఒక పెద్దన్న పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు అండి. ఈ అపోస్తులందరూ సువార్త పనిలో వెళ్తున్నప్పుడు, మిగిలినటువంటి వారందరూ కూడా వారి వారి పరిచర్యలో వెళ్తూ బిజీగా ఉంటున్నప్పుడు, స్థానికంగా ఉన్నటువంటి సంఘానికి ఒక పెద్ద దిక్కుగా దేవుడు నియమించినటువంటి ఒక కాపరి ఎవరయ్యా అంటే యాకోబు. అ షెపర్డ్స్ హార్ట్, ఒక కాపరి లాంటి హృదయం కలిగినటువంటి వాడు, అ లవింగ్ కంపాషనేట్ మ్యాన్. ఎందుకంటే ఈ పత్రికలో కంపాషన్ గురించి, ఇతరులకు హెల్ప్ చేసే విషయాల గురించి, అవి చాలా విషయాలు రాస్తాడు. ఎందుకంటే ఇట్స్ హిస్ కన్విక్షన్. అంతేకాకుండా యాకోబులో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే ఇస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడట. ఆయన గురించి చరిత్రకారులు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఒంటే మోకాళ్ళ వంటి మోకాళ్ళు కలిగినటువంటి వాడు అని చెప్పారు ఆయన్ని. ఒంటె యొక్క మోకాళ్ళు ఎంత థిక్గా ఉంటాయంటే అవి ఎడారుల్లో తిరిగి 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 ఆ వేడి అయినటువంటి శాండ్ మీద మోకాళ్ళేసి మోకాళ్ళేసి ఆ మోకాళ్ళు ఎట్లా అయిపోయాయంటే ఒక థిక్ ప్లేట్ లాగా ఆ యొక్క చర్మం అయిపోద్ది అనమాట. ఎంతగా అంటే ఇక దానికి ఎంత వేడి ఆ యొక్క శాండ్ తగిలినా కానీ ఇక వేడి తగలనంతగా మొద్దుబారిపోయి థిక్గా అయిపోతుంది. ఒంటె మోకాళ్ళు వంటి మోకాళ్ళు కలిగిన వాడు యాకోబు అని చెప్పారట. ఆయన మోకాళ్ళట టచ్ చేస్తే ఒక థిక్ లేయర్ తగులుతుందట. ఒంటెలాగా ఆయన మోకాళ్ళు అయిపోయినాయి. ఎంత ప్రార్థనా పరుడో మనం చూడవచ్చు. అంతేకాదు ప్రియులరా, ఈజ్ అ గ్రేట్ థియలాజియన్. ఇదిగో ఒక సమస్య వచ్చినప్పుడు వాక్యానుసారముగా, లేఖనానుసారముగా ఏంటి, ఎలా పరిష్కరించాలి, దీని ఉద్దేశాలు ఏంటని చెప్పడానికి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తిగా యాకోబు మనకు చూస్తూ ఉన్నాడు. ఈ యాకోబు ఎంతో పరిచర్య స్థానికంగా ఉండి చేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. విత్ దిస్ లిటిల్ ఇంట్రడక్షన్ మనము ఈ పత్రికలోనికి వెళ్దాం. ఎందుకంటే యాకోబు ఆ ఆతరు గురించి మనం చూడాలి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైనా చెప్పండి యాకోబు ఎవరికి రాస్తా ఉన్నాడు ఈ పత్రికని?
అన్య దేశములు యందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అన్య దేశములు యందు చెదిరిపోయినటువంటి 12 గోత్రాలు అంటే, మీరు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుని, యోధా రాజ్యాలను జ్ఞాపకం చేసుకోబాకండి. వాళ్ళు కూడా చెదిరిపోయారు. ఆ 12 గోత్రాలు కూడా 2 దేశాలు అయిపోయినాయి. 2 దేశాలు కూడా చెదిరిపోయారు. ఇశ్రాయేల్ ఏమో అష్షూరు చెరలోకి వెళ్ళింది, యోధా ఏమో బబులోను చెరలోనికి వాళ్ళు చెదిరిపోయారు. వాళ్ళ గురించి కాదు ఇది మాటలు రాస్తా ఉంది. మనం కనుక చూసినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, చూడండి, అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు, ఎవరో చెప్పండి, వీళ్ళు చెదిరిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి ఇంకా సమరయులకు, అన్ని జనులకు సువార్త ఇంకా వెళ్ళలా. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎవరు? యూదులైనటువంటి వారే. ఈ యూదులైనటువంటి విశ్వాసులు ఆ యొక్క యెరూషలేములో కలిగినటువంటి శ్రమ వలన ఏమైపోయారట? అన్ని దేశాలకి చెదిరిపోయారు. మరి చెదిరిపోయిన విశ్వాసుల గురించి పట్టించుకునే నాదుడు ఎవరండి? లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ జేమ్స్. యాకోబు యొక్క హృదయం చూడండి. ఎవరి గురించి ఈయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు? ఒక పేరెంట్ హార్ట్, ఒక షెపర్డ్స్ హార్ట్. ఏంటో తెలుసా? తప్పిపోయిన వారిని వెతకటం, బలహీనులైన వారిని బలపరచటం. అర్థమైందా? చాలాసార్లు మన యొక్క వీక్నెస్ ఏంటో తెలుసా? మన టెంప్టేషన్ ఏంటో తెలుసా? బలంగా ఉన్న వాళ్ళనే మనం బలపరుస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్ చెప్పే వాళ్ళకే ప్రైజ్ లార్డ్ చెప్తాం. మన ఇంటికి వచ్చే వాళ్ళ ఇంటికే వెళ్తాం. మనం పలకరించే వాళ్ళతోనే పలకరిస్తాం. మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే మనం క్లోజ్గా ఉంటాం. అఫ్కోర్స్ అది అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది, రాంగ్ మోటివ్ అని నేను అంటలా. కానీ మనము బియాండ్ ద బాక్స్ ఆలోచించటం అంటే, కామన్ లైన్కి ఉన్నతంగా మనము ఉద్దేశించి ఆలోచించటం అంటే, పరిపక్వత కలిగినటువంటి మనస్సు కలిగి ఉండటం అంటే ఏంటో తెలుసా? నెగ్లెక్టెడ్ పీపుల్ని మైండ్లో తీసుకోవటం. అరే, ఈ తమ్ముడు వీక్గా ఉన్నాడు, ఆత్మీయంగా బలపరచాలి. ఒక వారం కనపడుతున్నాడు, 2-3 వారాలు కనపడట్లా. దిస్ బ్రదర్, హౌ కెన్ ఐ హెల్ప్? అర్థమవుతుందా? ఇప్పుడు మనం రెగ్యులర్గా కలిసే వాళ్ళ దగ్గరికే వెళ్ళి రాత్రి అంతా కూర్చొని కబుర్లు చెప్పుకొని, బిర్యానీలు ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసి, ఆ తర్వాత ఏం చేసి చక్కగా ప్రార్థన చేసుకొని బాయ్ బాయ్, అంత మంచి ఫెలోషిప్ కదా కావాలి. దీన్ని నేను వద్దంటలా. సహోదరుల మధ్య సహవాసాన్ని నేను కొట్టివేయట్లేదు, వద్దంటలేదు. ఇక 24/7 365 days మీ ఇంటికి వాళ్ళింటికి మీరు వచ్చి, లేకపోతే కలిసిన నలుగురే కలుసుకుంటూ, ఇక్కడెక్కడే మాట్లాడుకుంటూ, ఇక్కడెక్కడే సహవాసం చేస్తూ, ఇక్కడెక్కడే భోజన సహవాసాలు చేస్తూ, ఇక్కడెక్కడే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటా ఉంటే, వాట్ అబౌట్ ద నెగ్లెక్టెడ్ పీపుల్? నెగ్లెక్టెడ్ ఇన్ ద సెన్స్ వీక్. ఆత్మీయంగా ఇంకా బలపరచబడాలి. పసిపిల్లలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు, శోధనలు సహించలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బలహీనులుగా ఉన్న వారు ఉన్నారు. వాళ్ళని పట్టించుకునేది ఎవరు? యెరూషలేములో ఆల్రెడీ పెద్ద సంఘం ఉంది. అయితే ఈయన భారం ఏదో తెలుసా? చెదిరిపోయినటువంటి విశ్వాసులు, వాళ్ళు చెదిరిపోయారు, దూరంగా ఉన్నారు. వాళ్ళ కోసము ప్రార్థన చేయటం, వాళ్ళని పలకరించటం, వాళ్ళని పరామర్శించటము. ఇదిగో వాళ్ళకి ఉత్తరం రాస్తా ఉన్నాడు. ప్రభు యొక్క హృదయం చూడండి. 99 గొర్రెలను దొడ్డిలో తోలి ఆ ఒక్క గొర్రె కోసము తప్పిపోయిన దాని కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడంట ఆయన. తల్లి యొక్క హృదయం చూడండి. ఇంట్లో 4 పిల్లలు అనుకోండి, 4లో 3 బలంగా ఉంటారు, ఒకరు వీక్గా ఉంటాడు. ఎక్స్ట్రా కన్సర్న్, ఎక్స్ట్రా లవ్, ఎక్స్ట్రా శ్రద్ధ ఎవరి మీద పెడుతుంది తల్లి? దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ పార్షియాలిటీ. అదేదో పార్షియాలిటీ అని కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ పార్షియాలిటీ. ఎందుకంటే బికాస్ హీ ఈజ్ వీక్, హీ నీడ్ ఎక్స్ట్రా కన్సర్న్. ఇన్ ద సేమ్ వే ప్రియమైన వారులారా, ఇదిగో మనం ఒక సీనియర్గా ఉన్నామంటే, లేకపోతే ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఉన్నామంటే, ఒక నాయకులుగా మనం ఉన్నామంటే, బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, ఈ మనస్సును మనం డెవలప్ చేసుకోవాలి. ఈ యొక్క హృదయం మనకి ప్రభుని అడగాలి. ప్రభువా, ఇదిగో యాకోబు చెదిరిన వారికి రాస్తున్నాడు పత్రికల్ని. చెదిరిపోయిన వారు, శ్రమలో ఉన్నవారు, హింస వలన చెదిరిపోయారు వీళ్ళందరూ. ఈ చెదిరిపోయిన వారందరూ ఎక్కడున్నారు?
యాకోబు యొక్క హృదయము చెదిరిన పోయినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికను రాస్తున్నాడు.